మాఘకవి చెప్తారు, రావణాసురుడు పరమేశ్వరుడి నుంచి గొప్ప తపస్సు చేశాడు. తపస్సు చేసిన తర్వాత ఒక్కొక్కసారి ఒక్కొక్క శిరస్సు ఛేదం చేసుకుంటూ వచ్చారు. చివరికి 10వ శిరస్సు ఛేదం చేసుకున్నారు. పరమేశ్వరుడు ప్రత్యక్షం కాల 9 తలకాయలు తెగొట్టుకున్నాక 10వ తలకాయ తెగొట్టుకుంటున్నాక తెగొట్టుకుంటే సంవత్సరం నిరీక్షించి పరమేశ్వరుడు ప్రత్యక్షం కాకపోతే ఆ 10వ తలకాయని తెగొట్టుకుంటుంటే హఠాత్తుగా పరమేశ్వరుడు వచ్చాక వచ్చి ఆయన రావణ నీ తపస్సును మెచ్చాను, నీ భక్తికి మెచ్చాను, నీకు నేను వరమిస్తున్నాను, నీకు ఏ వరం కావాలో కోరుకోరాను. ఏమండి నా పని నేను చేసుకుంటే మధ్యలో అడ్డొస్తారు ఏంటంటే ఆ 10వ తరగతి అనుకుంటానికి మీకేమిటో తింటాను, నేను మధ్యలో ఎందుకు వస్తాను అన్నాట. శిరోతిరాగా దశమన్ చికర్తిషు 10వ తరకాయని చికర్తిషు ఛేదించుకుందామని అనుకుంటే పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి నీకేం వరం కావాలో కోరుకోరా అని ఆయన అడుగుతుంటే ప్రసాదం ఇచ్ఛాసృతం వినాకిన విఘ్నమివ అదర్కయ పరమేశ్వరుడు ఇచ్చినటువంటి నీ ఇష్టమైన కోరిక కోరుకోరా అన్నటువంటి ఆ వరాన్ని కాసిన తను చేసే పనికి విఘ్నమని భావించాడు. ఎవరు? రావణాసురుడు. భావిస్తే అయినా సరే పరమేశ్వరుడు ఘోడాశంకరుడు అంటే అన్నాడే మనవాడే కదా అని సహించి వాడికి ఆ వరమంతా ఇచ్చి ఆ తర్వాత పరమేశ్వరుడు పెడుతున్నాడు. కానీ మీరేమి నాకు ఊరికే అయిపోతుందా, నాకు ఊరికే తీసుకున్నంత అలవాటు లేదు అని చెప్పి ఏం చేశాడు ఆయన ఆ కైలాసాన్ని రోజున పార్వతీయమ్మ వారు పరమేశ్వరుడు ఉంటుండగా భుజాన్ని ఎక్కించుకున్నాడు. ఎక్కించుకుంటే ఇటు పక్కన పార్వతీయమ్మ వారు కూర్చొని ఏదో ధ్యానం చేస్తాడు, ఈ పక్కన పరమేశ్వరుడు కూర్చొని ఆయన ధ్యానముగ్ధుడై ఉన్నాడు. ఇక్కడ పార్వతీయమ్మ వారు ఉంటుంటే ఇక్కడ పరమేశ్వరుడు ఉంటే రావణాసుడి కైలాసాన్ని పెట్టుకొని ఇలా అన్నాడు. ఇలా అనేసరికి ఏమవుతుంది, పార్వతీయమ్మ వారు కాస్త హఠాత్తుగా ఆ పరమేశ్వరుడి మీద పడిపోయింది. పరమేశ్వరుని మీద పడి గమనం రక్షించడం వచ్చింది, గట్టిగా కౌకరించుకుంటున్నారు. ఈ కౌకరించుకోవడం ఎప్పటికోసారి జరుగుతుంది అన్నారు. కైలాసనాలం ప్రకారం ఒక 160 సంవత్సరాలు అయితే ఒక్కసారి పార్వతీదేవి తనంతడు తానుగా వచ్చి భర్త దగ్గరికి సన్నిహితంగా ఉంటుంది అని చెప్తారన్నమాట. అందువల్ల ప్రసవృషారాత్రి సుత ససంభ్రమ స్వయంగ్రహ శ్రేష సుఖేన నిష్క్రయం చెప్పారు. భయపడుతున్నటువంటి పార్వతీదేవి దొట్టుపాటు పడిపోతానేమో అని గట్టిగా భర్తను కౌగిలించుకుంటాను. నువ్వు ఇచ్చిన వరం గొప్పదా, నేను నీకు ఇచ్చినటువంటి గిఫ్ట్ గొప్పదా ఆలోచించుకో. ఈ రకంగా నువ్వు నాకు రుణపడుతావు తప్ప నేను నీకు రుణపడలేను. నువ్వు ఎవరితో కూడా నేను ఆయనకి అంత చేశాను, నేను ఆ రావణాసుడికి అంత వరం ఇచ్చాను ఎవరితో చెప్పుకోక నేను మన చెప్పవలసి వస్తుంది, జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయాడు. అటువంటి శక్తి కలవాడు రావణాసుడు అన్నమాట. అందుచేత ఆ పరిస్థితిలో ఇక్కడ చెప్తున్నా ఆయన యా అచ్చ జన్మ కృతార్థం సమృద్ధశ్చ మనోరథ